వస్తుందా లేదు కూడా మనకు అనవసరం. 20-25 పెంచుకుంటూ పోయారు. అధ్యక్ష, నేను ఏం చెప్తా ఉన్నా అంటే, అంతేకాదు ఈవెన్ ఈ సంవత్సరం కూడా మేము 25-26 కూడా మేము పెంచింది ఎంత అధ్యక్ష? బడ్జెట్ టు బడ్జెట్ 2,91,159 కోట్ల బడ్జెట్ 2024-25 ఉంటే, ఈ సంవత్సరం 2025-26 కేవలం 3,04,965 కోట్లు మాత్రమే. అంటే కేవలం 4.7% మాత్రమే మేము పెంచి బడ్జెట్ చేసాం అధ్యక్ష. అధ్యక్ష వినండి, మొత్తం మేము అంతా వెళ్ళిన తర్వాత చెప్తున్నారు కానీ అధ్యక్ష మీరు వినాలి. మేము చాలా జాగ్రత్తగా ఇలా బడ్జెట్ని అడ్డగోలుగా మీలా పెంచకుండా పోతే ఇక్కడ 3,04,000 ఆగాం. ఒక మీలాగానే 2014 నుంచి 2023-24 వరకు 20%, 18% పెంచుకుంటూ పోతే అసలు ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తా ఉన్నాం. అధ్యక్ష, మీలాగానే మేము కనీసం ఒక 20% పెంచుంటే మా 2023-24లో ఉన్నదాన్ని మేము 23-24కి బడ్జెట్ ఎస్టిమేషను మేము పెంచి ఉన్నట్లయితే దాని పరిస్థితి ఊహించుకుంటే కూడా ఆందోళన చెందేంత పెద్దగా ఉంది అధ్యక్ష. మేము మీలాగా ఈ 2 సంవత్సరాలు 25-25 చేస్తే మొదటి దాంట్లో 3,33,955 కోట్లు పెంచాల్సి వచ్చేది. మేము కేవలం 2,91,000 దగ్గర ఆగాం. మీలాగా 15%, 20%, నేను 15% చెప్తున్నా, 20% పెంచుంటే 3,48,475 కోట్లు అయ్యేది. కేవలం 15% పెంచితే 3,33,955 కోట్లు అయ్యేది. అట్లాగే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే స్థాయిలో 20% పెంచుంటే ఇప్పుడు మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 25-25 4,18,170 కోట్లు అయ్యేది. 4,18,170 కోట్లు అయ్యేది. మేము అలా చేయలే. అలా చేయకుండా మీలాగా 10 ఏళ్ళది మీరు యావరేజ్ తీసుకున్నా ఊహాగానాలు కాదు, ఇవన్నీ యాక్చువల్స్. దేర్ ఆల్ యాక్చువల్స్ అధ్యక్ష. పుస్తకంలో ఉన్నదాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా ఊహించి చెప్పట్లే. అలా యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీరు ఎట్లా పెంచుకుంటూ వచ్చారో, మీకు ఆదాయం ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా పెంచుకుంటూ వచ్చారో మేము కూడా అట్లాగే చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి అట్లా ఉండేది. ఒకవేళ అలా ఉండుంటే మరి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరినీ మళ్ళొక్కసారి మేము మీలానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, LKG to PG చేస్తామని, ఇంకేదో చేస్తామని వాళ్ళందరినీ ఆశల పల్లకిలో పెట్టి భ్రమల్లో ఉంచి చేసిన వాళ్ళే అవుతాం. కాబట్టి మనం అటువంటి పని చేయొద్దు. ఉన్నట్టు చెప్దాం, రిఫార్మ్స్ తీసుకొని వద్దాం, భ్రమంలో పెట్టొద్దు. పాపం ఎవరిని భ్రమంలో పెడతాం అధ్యక్ష? మనం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పథకాలు పెట్టి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 ఎకరాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అధ్యక్ష ఆశపడతారు. అధ్యక్ష పెడతామంటే వస్తారు, మీరు పెడతామన్నారు కానీ వచ్చి మీ దగ్గరికి అడిగితే కొడతామంటే పారిపోతారు. అలా 10 సంవత్సరాలు జరుగుతూనే ఉంది అధ్యక్ష. అలా పెడతామంటే ఆశపడి ఏదో జీవితాల్లో మార్పు వస్తాయని ఆశించినటువంటి తరతరాలుగా ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నాం. నేను కూడా దాంట్లో నుంచి వచ్చినండి. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మనం ప్రజల్ని భ్రమలో పెట్టొద్దు, చేయగలిగి చెప్పుదాం, చెప్పితే మాత్రం 100కి 100 రూపాయలు అమలు చేస్తే అదే పెడదామని చెప్పారు.